ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఎలా డ్యూటీ చేస్తానో చూడాలి, కానీ నా సహనాన్ని పరీక్షిస్తోంది. పరీక్షకి పనికి తేడా ఏముందబ్బడా? పనంటే నీకెలా చెప్పాలి, ఒక రకంగా పని మనిషిని చేసేసింది. అదెట్టా? వెళ్ళగానే దేవుడి ఫోటోలు తుడిపించేసి బొట్లు పెట్టించింది. నన్ను ఒక పూజారిని చేసింది. చెవిలో పువ్వు పెట్టుకోమంది. చుట్టుపక్కల కానిస్టేబుల్స్, ఖైదీలు వాళ్ళు వీళ్ళు నవ్వుతున్నా సరే మరింత రెచ్చిపోయింది. లాగిపెట్టి ఒకటి కొట్టాలనిపించింది. కానీ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చేయి చేసుకున్నందుకు నన్ను జీవితంలో మళ్ళీ ఉద్యోగం చేయనివ్వరు. ఎందుకు నవ్వుతున్నా? ఒక్కసారిగా బేజారైన నీ మొహం చూస్తుంటే పూజార్లా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావని ఊహించుకున్నాను. మొహం పగులుతి ఏమనుకున్నావో? అన్నయ్య, వింత అంటే ఇదే అనుకుంటా. అసలు జూనియర్ సీనియర్స్ కింద పనిచేస్తారు, కానీ సీనియర్ అయిన నువ్వు జూనియర్ అయిన శివ కింద పనిచేయాల్సి వస్తుంది. ఒక్క నెల రోజులు రా, ఓపిక పడితే నా చేత టీలు తెప్పించుకున్న తన చేత బండ చాకిరీ చేయించకపోతే నా పేరు దేవరాజే కాదు. ఇలా శబదాలు చేసిన ప్రతిసారి ఎన్ని అవస్థలు పడ్డావో గుర్తుపెట్టుకో. రాయ్, అడ్డదిడ్డంగా మాట్లాడితే చంపలు వాయించేస్తాను. ఏమనుకున్నావో? నువ్వు అలా నడుచుకోకూడదనే శివ పనిష్మెంట్ ఇచ్చుంటుంది. శత్రువులు ఎక్కడో లేరు నాన్న, మన ఇంట్లోనే ఉన్నారు. నువ్వేణి కని శత్రువులా పెంచావు. అబ్బోడా, మనందరి పేర్లు చివర్లో రాజును ఎందుకు పెట్టానో తెలుసా? మనం అట్టా రాజులా బతకాలని. కానీ మీ చెల్లి శివపార్వతి నిన్ను కూలోండి చేసి ఆడుకుంటుంది. అన్నయ్య పొగరు తగ్గాలంటే ఆ మాత్రం ఒళ్ళొంచి పనిచేయాలి నాన్న. ఇన్నాళ్ళు తేరగా వస్తుంది కదా అని జీతం డబ్బులతో పాటు కమిషన్ లాంటివి కూడా లాగి ఒళ్ళు పెంచేశాడు కదా. ఏయ్, పోరా ముందు. నాకున్న చిరాకుతో నిన్ను ఎలా కొడతానో తెలీదు. చిన్నోడా, రామలక్ష్మణుల్లో ఉండాల్సిన మీరు ఇలా గొడవ పడడం కరెక్ట్ కాదురా. మేము రామలక్ష్మణులం కాదు నాన్న. అన్నయ్య రావణుడు, నేను విభూషణుడిని. నేను ధర్మం వైపు ఉంటాను, కానీ మీ వెంట ఉండే కర్మ నాకు పట్టలేదు. పోలీస్ స్టేషన్లోనే అనుకుంటే ఇంట్లో వీడి చిరాకు అయిపోయిందన్న. అసలు వీడిక్కడికి ఎందుకు వచ్చాడు? అబ్బోడా, వదిలేయ్. పోలీస్ స్టేషన్లో అవమానం జరుగుతుందని బాధపడమాక కొంచెం ఓపిక పట్టు. శివ కావాలనే నిన్ను రెచ్చగొట్టేలా చేసి నీ చేత తప్పు చేయించేసి నిన్ను శాశ్వతంగా ఉద్యోగంలోంచి తీయించేయాలని చూస్తుంది. కరెక్టే నాన్న, తన ప్లాన్ అదే అయి ఉండొచ్చు. 30 రోజులే కదా, భరిస్తాను. ఆ తరువాత లంకా దేవరాజ్ అంటే ఏంటో చూపిస్తా. అది ఆ డ్రెస్ తీసేసి వేరే బట్టలు వేసుకోపో, మనశ్శాంతిగా ఉంటుంది. అక్క, మనం సంక్రాంతికి కొత్త బట్టలు కొంటున్నాం కదా. కావాలంటే అన్నయ్య కొంటాడులేవే, నువ్వు అడిగి ఇబ్బంది పెట్టకు. పండగ కదక్కా, అడక్కపోయినా కొంటాడేమో. అయితే ముగ్గుల మీద వేసే కలర్లు ఎంత బాగుంటాయో మనం కట్టుకునే చీరలు కూడా అంత బాగుండాలి. శ్రీవల్లి అక్క దగ్గరైతే చాలా చీరలున్నాయి, మా దగ్గర ఎక్కడున్నాయి? కొంటే ఎందుకుండవు? అన్నయ్య వింటే కొత్త బట్టలుండవు. ఏ పండక్కి కూడా పాత చీరేనా? మరి ఇంత పిసినారోని కట్టుకుంటానని నేను కాలంలో కూడా ఊహించలేదు. నువ్వు కట్టుకోలేదు శివ, మా అన్నయ్యే నిన్ను కట్టుకున్నాడు. ఎవరు ఎవరిని కట్టుకున్నా సరే కాని మనం కట్టుకోవడానికైతే పండక్కి చీరలుండాలి కదా. ఏంటి మా చెల్లెలను రెచ్చగొడుతున్నావు? రెచ్చగొట్టడం కాదు బావా, సంక్రాంతి అంటే పెద్ద పండగ కదా. చీరలు కొనటానికి ఖర్చు దండగా అంటావని వదిన చెప్తుందన్నయ్య. నేనలా ఎందుకంటానమ్మా? ప్రతి సంవత్సరం సంక్రాంతికి రంగురంగుల ముగ్గులు చూడకముందే నా చెల్లెళ్ళు కొత్త బట్టల్లో మురిసిపోవడం చూడాలి. అదే నాకు అసలైన సంక్రాంతి అనుకుంటాను. అవునన్నయ్య, కుముదవల్లి కావాలనే అలా చెప్పింది. అంటే మీ ఇద్దరి మధ్య గిల్లి కజ్జాలు బాగుంటాయి కదా, అందుకే వదినను ఉడికించాలనేసి అలా చెప్పాను. ఓర్ని,
మా ఇద్దరిని కలిపే మార్గం చూడండి అంటే మేము తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే బాగుంటుంది అంటే వెంటుకుముదా? సరే సరే, గొడవేం పడకండి. బట్టల సత్తయ్యని పిలిపిస్తాను. మీకు కావలసినవన్నీ తీసుకోండి. హ్మ్? నాకు 6 డజను. హా? మీకు కావాల్సింది అంటే ఎవరికి నచ్చింది వాళ్ళని తీసుకోమని, అంతేగాని ఎన్ని కావాలంటే అన్ని తీసుకోమని కాదు. అందరికీ కొత్త బట్టలు కొంటున్నాం అన్నయ్య. ఈ సంవత్సరం నాగవల్లి ఇక్కడ లేదు కదా, తనకు కూడా తీసుకోవాలా? నాగవల్లి ఎక్కడున్నా సంక్రాంతి పండుగ రోజు కొత్త చీర కట్టుకుని సంతోషంగా ఉండాలమ్మా. తనకు కూడా మంచి చీర తీసుకోండి. ఏందబ్బోడా, మళ్ళీ నిన్ను ఉద్యోగంలో చేరమనేసి డీజీపీ గారు ఇచ్చిన ఉత్తరమా? జీతానికి సంబంధించిన ఉత్తరం నేను ఇన్నిసార్లు చూడను నాన్న. ఇది నా జీవితానికి సంబంధించిన ఉత్తరం. ఏందది? శ్రీవల్లికి రాసిన ప్రేమ లేఖ. పెళ్ళైనోడు ప్రేమ లేఖలు రాస్తే జనం ఊరుకోరు. అసలు ఇది నేను రాయలేదు. నువ్వు ఎవరితో రాయించినా ఉత్తరం ఇవ్వాలనుకున్నది నువ్వే కాబట్టి నిన్నే తప్పుపడతారు. అసలు ఈ లెటర్ ఇవ్వాలనుకుంది నేను కాదు నాన్న, పశువుల డాక్టర్. శ్రీవల్లిని ఆడు ప్రేమిస్తున్నాడా? ఇద్దరి మధ్య తెలియని యవ్వారం ఏదో నడుస్తోంది. పుట్టినరోజు గిఫ్ట్ ఇవ్వాలని చూస్తే అది నేను తీసుకున్నాను, కానీ అది నా చేతికొచ్చినట్టు పశువుల డాక్టర్కి గాని శ్రీవల్లికి గాని తెలీదు. అయితే వాళ్ళ ప్రేమ విషయం బయట పెట్టి మీ చెల్లెలు ఏం చేస్తా ఉండదో చూడమని కడిగి పారేద్దాం. వద్దు నాన్న. ఇప్పుడు ఈ లెటర్ చూపించి గంగని నిలదీస్తే శ్రీవల్లిని మాత్రమే అవమానించినట్టు అవుతుంది. అదే వాళ్ళ మధ్య జరుగుతున్న దాన్ని ఊరందరి ముందు బయట పెడితే గంగ పరువు పోతుంది. నిజమే అబ్బోడా, నేరుగా వెళ్ళి గంగని కొట్టలేనప్పుడు ఆడి పరువు మీద కొట్టాలా? వాళ్ళ ప్రేమ వ్యవహారం ఎంతవరకు వస్తుందో చూద్దాం. శ్రీవల్లి మనసులో ఎలాంటి ఉద్దేశం లేకపోతే సంతోషం. ఒకవేళ పశువుల డాక్టర్ మీద ప్రేమ ఉన్నట్టు రుజువైతే గంగ పరువు, తనకి శ్రీవల్లి మీదున్న నమ్మకం, ఆ పశువుల డాక్టర్ వేసే పిచ్చి వేషాలు అన్నిటినీ కడిగి పారేసే ఆయుధం నాన్న ఇది. శబాష్ అబ్బోడా, ముందా పశువుగని బలియాల. ఆడి మీద రవ్వంత ప్రేమున్నా సరే శ్రీవల్లి విలవెల్లాడిపోతుంది. అప్పుడు గంగ చెల్లెలు శ్రీవల్లి బాగోతం ఈసారి పోస్టర్లో కాకుండా నేరుగా చూడండి అందరికీ చూపిద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.